తండ్రి బాగా తాగాడు అనుకోండి, కుటుంబంలో ఉన్న తండ్రి బాధ్యత మర్చిపోయి ఇంకా ఆడికి పిల్లలు ఆడికో బాధ్యత, ఇంకేమి వీడికి గుర్తు రాకుండా వీడికి ఏం పట్టించకుండా తాగి ఊగేస్తున్నాడు అనుకోండి. రోజుని వీడు బతుకున్నంత కాలం తాగి సంపాదన అంతా నాశనం చేసి ఈ రోడ్ల మీద పెదరాయిల్లాగా దొల్లేసి అదే తాగేసి వీడి ఇష్టానుసారంగా వ్యవహరించి ఇలాగ పనికి మాన పనులకి వీడు మొత్తానికి తాగేసి పోసేసి డబ్బు అంతా అలాగ నాశనం చేసేస్తే దీని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందండి? పిల్లల మీద పడుతుంది. ఇప్పుడు సీరియస్గా మా నాన్న తాగేసి ఆడు పాడైపోతే వీడి గర్భాన్ని పుట్టినందుకు నా బతుకు ఇలా తయారైందని నువ్వు అనకూడదు. ఎందుకు చెప్పినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ పేగును పంచుకుని పుట్టావు గనక ఆ ఎఫెక్ట్ నీ మీద పడుతుంది. నువ్వు పెద్ద సుభాష్ చంద్రబోస్లో తెర మీదకి వచ్చి ఇది అన్యాయం, ఇది అక్రమం, వాళ్ళు చేసిన బాధకి నాకు సంబంధం ఏంటి అనుకో. ఒకవేళ నువ్వు అలా అంటే ఈ రైట్ కూడా నీకు వర్తించకూడదు. ఏ రైటు? ఇప్పుడు బాగా వినండి. తాగి తందనాలు ఆడితే దాని ఎఫెక్ట్ మీ అయ్యి చేసిన పని నీ మీద పడింది. అదే మీ అయ్య నెలకు ₹1,00,000 సంపాదించి బాగా పోగేశాడు అనుకో, అప్పుడు ఆ ప్రతిఫలం ఎవరికి వస్తుంది? నీకు వస్తుంది. అప్పుడు నోరు లేగదు నీకు. అప్పుడు నోరు లెగిస్తుంది, అప్పుడు నోరు లేగదు. అంటే అయ్యి బాగుంటేనేమో లాభాలన్నీ తీసుకుంటావు, అయ్య బాగోకుండా నష్టాలు తెస్తే ఆ నష్టాలు నాకు సంబంధం లేదంటావు. ఇక్కడ నోరు లెగిసినప్పుడు అక్కడ కూడా నోరు లెగాలి. ఇక్కడ నోరు లెగలేనప్పుడు చెప్పండి, అక్కడ కూడా నోరు లేవకూడదు. మీ అయ్యలు సరంబీలేసి మక్కలు పీకల దాకా మెక్కి ఆ డొక్కలు ఎగరేసుకుని తిరిగినందుకాలం యెహోవాని మనం మర్చిపోయామని అప్పుడు అన్నారా? మన సుఖం బాగా పెరిగినప్పుడు నాన్న ధర్మశాస్త్రం మర్చిపోయాం, ప్రార్థన మర్చిపోయాం, మనకు ఒక దైవ సేవకుడు మనం హెచ్చరించేవాడు, ఇలాంటివన్నీ లేకుండా ఏంటి పూర్తిగా ఆధ్యాత్మిక జీవితం చచ్చిపోయిందని అప్పుడు అన్నారా? ఈ యవనస్తులు అప్పుడు అనలేదు. ఎప్పుడు వీళ్ళకి పిలాస వచ్చేస్తుంది, శ్రమ వచ్చిన వెంటనే మా పెద్దోళ్ళు ఏదో చేస్తే మేమేం చేసాం అంటారట.